కాబట్టి దేవునికి కావలసింది ఆయనకు చిత్తానుసారమైన మనసు గలవారు కావాలంట. ఆయన చిత్తానుసారమైన మనస్సు అంటే ఏమిటో ఈరోజు మనకు తెలియట్లేదు. ఎందుకంటే మన చిత్తానుసారమైన మనసు నెరవేర్చుకునడమే భక్తి సాధన అయిపోయింది. ఒక్కటి మాత్రం నిజం, అవగాహన లేకయే అనేకులం ఈ రోజుకి సమాజానికి వ్యతిరేకులమయ్యా. మీకు తెలుసా, నేటి క్రైస్తవ్యం భారతదేశానికి అపార్థమైంది. మొదటి విషయం. రెండో విషయం తెలుసా, నేటి క్రైస్తవులు ఇంకా అపార్థం చేస్తున్నారు. మూడో విషయం తెలుసా, ఎదుటివారు రెచ్చగొడితే వీరు రెచ్చిపోయి కాని మాటలు కూడా ఎన్నో పలికేస్తున్నారు. వారిని కూడా రెచ్చగొట్టడమే అవుతుంది. అది మనం ఏం మాట్లాడుతున్నామో ఏం పలుకుతున్నామో దానిని బట్టి దేవుని కార్యం జరగాలి గాని మన అహం సంతృప్తి పరచబడకూడదు. నరుని కోపం దేవుని నీతిని మనం మన ఈగో సాటిస్ఫాక్షన్ కోసం మన పాండిత్యం అంతా వాడితే శత్రువు మనకంటే బుద్ధి గలవాడు, మర్చిపోవద్దు. సాతాను దానియేలు కంటే జ్ఞానం గలవాడు. కాబట్టి ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఎప్పుడు ఏది మాట్లాడొద్దు, ఎవరిని నిందించొద్దు, ఎవరిని అవమానించొద్దు. గడిచిన అనేక సంవత్సరాలుగా WCM నుంచి వస్తున్న స్వరం ఒకటే, వాయిస్ ఒక్కటే, ఎవరిని నిందించకండి, ఎవరిని అవమానించకండి, ఎవరిని గురించి తప్పుగా మాట్లాడకండి. అయితే అలా జరగాలి అంటే మనం కౌంటర్స్ వేస్తూ వెళ్ళకూడదు, కౌన్సిల్ చేస్తున్నట్టు మాట్లాడాలి.